శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి టెంపుల్ తొక్కిస్లాట్లో 9 మంది చనిపోయారు. రద్దీ ఎక్కువైపోతే వెయిట్ చేయాలి, అంతగా ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపోవాలి, అంతేగాని తొక్కి చంపడం ఏంటి? నిజంగా కింద పడిపోయిన వాళ్ళని గొంతు మీద కాలేసి తొక్కుంటూ వెళ్ళారంట. అందులో ఒక చిన్న పిల్లోడు కూడా ఉన్నాడు. అసలు మీరు భక్తులా ఇంకేమైనా? చనిపోయిన వాళ్ళ జీవితాలకి సమాధానం ఏంటి? మొన్న అలాగే తమిళనాడులో విజయ్ పొలిటికల్ మీటింగ్ కని వెళ్ళి చనిపోయారు. అంతకుముందు బెంగళూరులో ఆర్సీబీ క్రికెట్ మ్యాచ్ విన్ అయినప్పుడు విన్నింగ్ పెరేడ్లో చనిపోయారు. పుష్ప 2 సినిమా ఫస్ట్ డే రిలీజ్ థియేటర్లో తల్లి కొడుకు చనిపోయారు. మొన్న జనవరిలో వైకుంఠ ఏకాదశికి అలిపిరిలో టీటీడీ వాళ్ళు పెట్టిన వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తోసుకుని 6 మంది చనిపోయారు. ఇప్పుడు ఈ ఏకాదశికి శ్రీకాకుళం టెంపుల్లో 9 మంది చనిపోయారు. అసలు జనాలకి కొంచెం కూడా సివిక్ సెన్స్ అనేది ఉండక్కర్లేదా? దీన్ని అన్ఫార్చునేట్ అనాలా, ఇర్రెస్పాన్సిబిలిటీ అనాలా? ఈ పర్టికులర్ టెంపుల్ నిర్మాణం వెనుక ఒక పెద్ద సంకల్పమే ఉంది. అదేంటో తెలుసా? ఇది ఒక గవర్నమెంట్ అండర్లో ఉన్న టెంపుల్ కాదు, ఒక ట్రస్ట్ అండర్లో ఉన్న టెంపుల్ కాదు, ఇది ఒక ప్రైవేట్ టెంపుల్. కాశీబుగ్గ, శ్రీకాకుళం. ఈ టెంపుల్ ఓనర్ హరిముకుంద్ పాండా. ఆయనకి 94 ఏళ్ళు. ఈయన 10 ఏళ్ల ముందు ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరుమల వెళ్ళాడు. 350 రూపాయలు టికెట్ కొనుక్కొని 9-10 గంటలు కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి అతి కష్టం మీద దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం చేసుకుని చేతులు ఎత్తి ఇలా మొక్కుతున్న టైంకి అక్కడున్న సిబ్బంది అదే చెయ్యి పట్టుకుని గుంజి అవతల పడేశారు. మనకు కూడా తెలుసు కదా, అక్కడ అలానే ఉంటుంది. అంత క్రౌడ్ ఉన్నప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇక్కడ లేట్ చేస్తే అక్కడ వెనుకున్న వాళ్ళ 10 గంటల వెయిటింగ్ పీరియడ్ 20 గంటలు అవుతుంది. అంత దూరం నుంచి వచ్చిన ఈయనకి దర్శనం సరిగా అవ్వలేదన్న అసంతృప్తితో, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్తో ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారితో షేర్ చేసుకున్నాడు. తిరుమల వెళ్ళాము, ఎంతో కష్టంతో దర్శనానికి వెళ్ళాము, కానీ దర్శనం కూడా సరిగా జరగలేదు అని. దాంతో వాళ్ళ అమ్మగారు, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, కంపల్సరీ కష్టపడి అంత దూరం వెళ్ళక్కర్లేదు, అండ్ వెళ్ళలేని వాళ్ళకి అలాంటి ఒక టెంపుల్ని మన ఊర్లో కూడా కడదామని చెప్పి డిస్కస్ చేసుకుని డిసైడ్ అవుతారు. సో వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు అంత దూరం వెళ్ళలేని జనాల కోసం అలాంటి టెంపుల్ ఇక్కడ ఒకటి కడదామని ఒక గట్టి సంకల్పం తీసుకున్నాడు. తన దగ్గర ఆల్రెడీ ఒక 100 ఎకరాల వరకు భూమి ఉంది. అందులో ఒక 12 ఎకరాలు ఈ గుడి కట్టడం కోసం అలాట్ చేసుకున్నాడు. అండ్ గుడి కట్టడానికి కూడా డొనేషన్స్ అవి తీసుకోకుండా తన సొంత డబ్బులతో కట్టాలనుకున్నాడు. గుడి మొత్తం నిర్మించడానికి 6 సంవత్సరాలు పట్టింది. 4 నెలల క్రితం ఓపెన్ చేశారు. సో ఇట్స్ ఎ ప్రైవేట్లీ ఓన్డ్ టెంపుల్. ప్రతి శనివారం గుడికి జనం ఎక్కువగానే వచ్చేవాళ్ళు, కానీ ఏ రోజు కూడా ఒక 2-3 వేల కంటే మించలేదు. అండ్ గుడి కెపాసిటీ కూడా అంతే. కానీ ఈ ఏకాదశికి అంతమంది వస్తారని ఊహించలేదు. ఉన్న 3,000 కెపాసిటీకి మించి 25,000 మంది వచ్చారు. ఎలాగో ఆడవాళ్ళకి గవర్నమెంట్ ఫ్రీ బస్ ప్రొవైడ్ చేస్తుంది. సో చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ బ్యాగ్లో టెంకాయలు వేసుకొని వచ్చేసారు. టెంపుల్ టైమింగ్స్ పొద్దున్న 6 గంటల నుంచి 11:30 వరకు. ఆ తర్వాత క్లోజ్ చేసి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేస్తారు, రాత్రి 9 గంటల వరకు. టెంపుల్కి వెళ్ళడానికి మెట్లు 2 డోర్లు ఉంటాయి, ఒకటి లోపలికి వెళ్ళడానికి, ఇంకోటి బయటికి రావడానికి. సో ఫస్ట్ షిఫ్ట్ అయిపోవచ్చింది, 11:30కి టెంపుల్ మూసేయాలి. కానీ జనం సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడ వెయిట్ చేస్తాంలో, ఇప్పుడే తొందరగా దర్శనం చేసుకునేద్దాం అనే తొందరలో తోపుళ్ళు జరిగాయి. టెంపుల్ టైం అయిపోవడంతో ఎంట్రీ డోర్ క్లోజ్ చేశారు. లోపలికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఇక్కడ స్టక్ అయిపోయారు. బయటకు రావాలనుకుంటున్న వాళ్ళు, లోపలికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు, ఇద్దరికీ ఇక్కడ ఫుల్ కంజెస్ట్ అయిపోవడంతో టెన్షన్ క్రియేట్ అయ్యి బ్యారికేడ్స్ చేసి తొక్కుకుంటూ తోసుకుంటూ ఒక విధ్వంసం జరిగిపోయింది. జనాలు మనుషులు అన్నది మర్చిపోయి, మానవత్వం లేకుండా, కింద పన్నోళ్ళని చూడకుండా, గొంతు మీద కాలేసి మరీ తొక్కుకుంటూ, చిన్నపిల్లలన్నది కూడా చూడకుండా ఎలా పడితే అలా తొక్కుకుంటూ తోసుకుంటూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఒక మనిషిని వెపన్ లేకుండా చంపాలంటే ఎంత కష్టం. అలాంటిది ఇక్కడ 9 మంది ఊపిరాడకుండా అక్కడికక్కడే చనిపోయారు. 15 మందికి పైగా గాయాలయ్యాయి. ఆ 15 మందిలో కూడా ఎంతమంది బతుకుతారో అనేది ఇంకా తెలియదు. ఈ ఇన్సిడెంట్ మీద మోదీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ స్పందించారు. మోదీ గారు చనిపోయిన వాళ్ళకి 2 లక్షలు, గాయపడ్డ వాళ్ళకి 50,000 ఎక్స్గ్రేషియా ఇచ్చారు. నారా లోకేష్ గారు అక్కడికి వచ్చి అన్ని పరిశీలించి పోలీసులతో మాట్లాడి అట్లీస్ట్ టెంపుల్ అవుట్ సైడ్ అయినా సీసీ కెమెరాలు ఉండాలని చెప్పి, ఈ టెంపుల్ ఎండోన్మెంట్ అండర్లో లేకపోయినా గవర్నమెంట్ బాధ్యత తీసుకుని సెక్యూరిటీ అండ్ సపోర్ట్ ఇస్తామని చెప్పి, చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి 15 లక్షలు, గాయపడ్డ వాళ్ళకి 3 లక్షలు ప్రొవైడ్ చేస్తామని మీడియా ముందు చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంతమంది జనం టెంపుల్ని మూసేస్తారా అని అడుగుతున్నారు. అసలు టెంపుల్ని ఎందుకు మూసేస్తారు? ఒక 94 ఏళ్ళ ఆయన తన సొంత డబ్బుతో దేవుణ్ణి జనాల దగ్గరికి తీసుకురావాలన్న ఒక సంకల్పంతో ఒక్కో ఇటుక పేర్చి ఎంతో కష్టపడి కట్టుకున్న గుడిని ఎందుకు మూసేస్తారు? జనాలు సివిక్ సెన్స్ వాడకుండా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు టెంపుల్ మీద పడతారేంటి? ఒకసారి ఆ ప్లేస్లో మీరుండి ఆలోచించండి. జనాల కోసం కట్టిన ఒక టెంపుల్లో జనాల డిసిప్లిన్ లేకుండా ఇలా జరిగినప్పుడు ఓకే, టెంపుల్ని మూసేద్దాం. ఏంటిది? ఏ రేంజ్ పిచ్చేది? జనాలు ఎలాగో మారరు కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాం. రాడ్లు కొంచెం గట్టిగా, స్క్రూలు కొంచెం టైట్గా.
అయినా కూడా సివిక్ సెన్స్ లేకుండా జనం ఆ రాడ్లకు నొక్కుని ఇరుక్కుపోతే ఇంకేం చేయలేం. కాకపోతే టెంపుల్ మేనేజ్మెంట్ కూడా ఇలాంటి ఈవెంట్ ముందు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు ప్రొటెక్షన్ కోసం. ఎందుకు అంటే ఇంత క్రౌడ్ వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇంతమంది వస్తారని ముందు అనుకోలేదా? పోలీసులకి కొన్ని సమాచారం కానీ ఇవ్వడం కానీ చేయలేదా? కదయ్యా నేనేంటి చెప్తాను, నాళ్ళేందు నువ్వు అన్ని అడుగుతున్నావు. పోలీసులు ఏమైనా అడిగారండి సహాయం కావాలి అని ముందుగా? అవును, ఇంతమంది వస్తారు మాకే తెలుసాయా, గుడి కట్టు నుంచి ఇంతమంది ఎప్పుడు రాలేదు. అయినా లిమిట్ దాటి అంత జనం వస్తున్నప్పుడైనా వీళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం. అసలు జనాలు గుడికి ఎందుకు పోతారు? కోరికలు తీర్చుకోవడానిక, పాపాలు కడిగేసుకొని పుణ్యం మూట కట్టుకోవడానిక? ఒకవేళ అందుకే అనుకుంటే మాత్రం మీకు అసలు దేవుడు అంటే ఏంటి, గుడి అంటే ఏంటి, కోరికలు పాప పుణ్యాల గురించి మొత్తం చెప్పాలి. ఇప్పుడు అది సందర్భం కాదు. టెంపుల్కి ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుంది, కానీ అంత రష్ చూశాక ఎవరికైనా ప్రశాంతత ఉంటుందా? అసలు ఆయన ఈ టెంపుల్ కట్టిందే తిరుమలలో దర్శనం చాలా ఇబ్బందికరంగా ఉన్నిందని ఈ ఇన్సిడెంట్తో మీరు ఆయన సంకల్పాన్ని డిస్ప్రూవ్ చేశారు. ఇది ఆయన ఫెయిల్యూరో టెంపుల్ ఫెయిల్యూరో కాదు, ఇది సమాజం ఫెయిల్యూర్. టెంపుల్కి అందరూ డివోటీసే వస్తారు కదా, దేవుడి దగ్గర ఆ మాత్రం డిసిప్లిన్ ఉండక్కర్లేదా? క్రౌడ్ మేనేజ్మెంట్ ఉన్నా మనకేం పని చేస్తాయి అవన్నీ? ఎక్కడైనా మెయింటైన్ సైలెన్స్ అనే బోర్డు కనిపిస్తే ఆ బోర్డుని కిందేసి తొక్కి నాయిస్ క్రియేట్ చేసే రకాలు కదా మనం. భక్తి, సాంప్రదాయం, పద్ధతి వీటన్నిటికంటే రెస్పాన్సిబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, అది లేకనే 9 ప్రాణాలు పోయాయి. ఇలా జరిగినప్పుడు టెంపుల్ మూసేస్తారా అంట. మొన్న కర్నూలు దగ్గర బస్సు ఫైర్ యాక్సిడెంట్ దగ్గర కూడా అంతే. స్లీపర్ బస్సులన్నీ బ్యాన్ చేయాలంట. బస్సు లోపల నడవడానికి ఇరుగ్గా ఉందంట, పడుకోవడానికి అంత గ్యాప్ ఇచ్చినప్పుడు. అదే కంప్లైంట్? అదొక కంప్లైంట్. మరి కార్లో ఎంత ఉంటుంది స్పేసు నడవడానికి? అసలు కార్లో కనీసం పడుకోవడానికన్నా ఉంటుందా? కార్లో యాక్సిడెంట్లు అవ్వవా? అసలు కార్ యాక్సిడెంట్ అయితే ఒక్కడైనా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? అయితే ఏంటి, కార్లన్నీ బ్యాన్ చేద్దామా? ట్రైన్లో కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఇంతే ఉంటాయి. ఒక లావుపాటి మనిషి దూరాలంటే అవ్వదు, ఇరుక్కుపోతాడు. ట్రైన్లు కూడా బ్యాన్ చేద్దామా? ఏరోప్లేన్ క్రాష్ అయితే అసలు ఒక్కడైనా బతికే ఛాన్స్ ఉంటుందా? దాన్ని కూడా బ్యాన్ చేసేయండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల టెంపుల్ బ్యాన్. ఇదేనా ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే? ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే మన కేపబిలిటీస్ని పెంచుకునేలా ఉండాలి, కానీ మన రెక్కల్ని మనమే నరికేసుకునేలా ఉండకూడదు. ఇండియన్ ఎకానమీ ఏమో 4th ప్లేస్లో ఉంది, మరి సివిక్ సెన్స్ విషయానికి వస్తే ఎక్కడో లాస్ట్లో ఉంటుంది. ఫారినర్స్ మన దేశానికి విజిటింగ్ వచ్చినప్పుడు మన వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టేవి చూస్తూనే ఉంటాం ఆ వీడియోస్లో. లోకం మారాలంటే మనం మారాలి, లోకం మారాలంటే మనం మారాలి, మారాలి, మారాలి. అది పరిస్థితి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నాతో సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఒక హెవీ క్రౌడ్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మేనేజ్మెంట్ హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే ఒక వాలంటీర్లా ముందుకొచ్చి క్రౌడ్ కంట్రోల్ని సపోర్ట్ చేయండి. మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అంబులెన్స్ వెళ్ళడానికి దారి లేనప్పుడు, ఇరుక్కుపోయినప్పుడు కొంతమంది వాలంటీర్గా ముందుకొచ్చి మిగతా వాళ్ళని ఆపి ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉంటారు. టెంపుల్కి హాయిగా వచ్చిపోతే బాగుంటుంది, కానీ వెనకొంది తిట్టుకుంటూ ముందు వసుకుంటూ ఇలాగే కదా ఉంటుంది సిచ్యువేషన్. ఒకవేళ మీరు టెంపుల్ అడ్మినిస్ట్రేటర్ అయితే కెపాసిటీ, క్రౌడ్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఇవన్నీ నీట్గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇంత జరిగినా, ఇంతకు మించి జరిగినా జనాలు రెస్పాన్సిబుల్గా ఉండలేరు. దీని గురించి మీరే ఉంటారు? కమెంట్స్లో రాయండి. నమస్కారం.